ఇప్పుడు ప్రెజెంట్లీ అండర్ కన్స్ట్రక్షన్ ఇంకో 1 ఇయర్ టు ఆక్యుపై లాంటి వాటిల్లో స్క్వేర్ ఫీట్ 8,000 టు 9,000 మధ్యలో నడుస్తుంది. ఆ రేట్కి కుక్కట్పల్లి వర్తా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కుక్కట్పల్లికి ఉన్న అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే, వన్, యాక్సెసిబిలిటీ. కోర్ హైదరాబాద్ కి, సికింద్రాబాద్ కి అండ్ సైబరాబాద్ కి కూడా యాక్సెసిబుల్ గా ఉన్న ఏరియా ఈ కుక్కట్పల్లి. చూసుకుంటే కమర్షియల్ హబ్ అయిన పంజాగుట్టకి 7 కిలోమీటర్స్, అమీర్పేట్ కి 5 కిలోమీటర్స్, హైటెక్ సిటీకి 5 కిలోమీటర్స్, మెట్రో స్టేషన్ అయితే ఆనుకుని ఉన్న ఏరియా ఈ కుక్కట్పల్లి. నెక్స్ట్ ఎఫోర్డబిలిటీ. మనకి హౌసింగ్ ప్రైజెస్ ఎఫోర్డబుల్ అనిపించచ్చు లేదా హై అనిపించచ్చు, బట్ బేసిక్ సామాన్లు, వర్కర్స్, నెసెసిటీస్ ఇవన్నీ కూడా కుక్కట్పల్లి is somewhat reasonable when compared to IT accessible areas. నెక్స్ట్ అడ్వాంటేజ్ లేక్స్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యే చోటు, రేపు పొద్దున కన్స్ట్రక్షన్ వచ్చే చోటు 3 మేజర్ లేక్స్ ఉన్నాయి. ఐడియల్ లేక్, కాముని చెరువు, చిన్న మైసమ్మ చెరువు. కొన్ని మంది ఈ కప్పేస్తున్నారు, బట్ అయిపోయాక కూడా 3 మేజర్ లేక్స్ సరౌండింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్ హాస్పిటల్స్. హాస్పిటల్స్ సిటీలో చాలా చోట్ల ఉన్నాయి, కానీ అన్ని రకాలైన హాస్పిటల్స్ కి యాక్సెసిబుల్ ఉండే ఏరియా ఈ కుక్కట్పల్లి. బికాస్ కార్పొరేట్ హాస్పిటల్స్ లాంటి యశోద, ఓమ్ని, ఎంఆర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, అండ్ ట్రెడిషనల్ హాస్పిటల్స్ లాంటివి కూడా ఒక 100 పైనే ఉంటాయి. దాని తర్వాత అడ్వాంటేజ్ ఎంటర్టైన్మెంట్. ట్రెడిషనల్ థియేటర్స్ లాంటి గోకుళ్ళు, శ్రీరాములు, మల్లికార్జునరాంబ, అర్జున్ విశ్వనాథ్ అన్ని యాక్సెసిబుల్ లో ఉన్నాయి. దాంతో పాటు షాపింగ్ మాల్స్ లాంటి ఫోరమ్, లులు, అశోక మాల్ కూడా యాక్సెసిబుల్. ఇది కాకుండా కొత్తగా వై జంక్షన్ మాల్ ఓపెన్ అవుతుంది. దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్. చాలానే అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం, బట్ డిసడ్వాంటేజెస్ కూడా చెప్పుకోవాలిగా. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ట్రాఫిక్. ఇప్పుడున్న కొన్ని హై రైజ్లు అండ్ ఈ సిటీ అంతా